మనందరి ఫ్యామిలీలోని మనకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి చనిపోతే ఆ బాధ ఎలాగుంటుందో మనందరికీ తెలుసు. అలాగే మన కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉంటూ అలాగే మనతో పాటు కలిసిమెలిసి ఉన్న ఒక పెంపుడు జంతువు చనిపోతే ఆ బాధ ఎలాగుంటుందో కూడా మనందరికీ తెలుసు. అలాంటి బాధని ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అనుభవిస్తున్నారండి. ఏంటి అనుభవిస్తున్నారంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో ఇష్టంతో పెంచుకున్న తన పెంపుడు కుక్క మన బగీర అయితే రీసెంట్గా అయితే చనిపోవడం అయితే జరిగింది. ఈ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు అయితే మనసు అయితే ఎంతో కలచివేసిందండి. ఎందుకంటే తనతో పాటు ప్రయాణంగా ఒక 6 years నుంచి తనతో పాటు ఉంటూ ఉన్న డాగు సడన్ గా చనిపోయేసరికి ఎన్టీఆర్ గారికి అయితే చాలా ఎమోషనల్ గా కనెక్టివిటీ అయ్యి ఆయన చాలా మనసు అయితే కలిచివేసిందండి. అలాగే రీసెంట్ గా ఆయనైతే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మన భగీరథతో ఉన్న కొన్ని ఫోటోలు అయితే ఆయన షేర్ చేశారు. షేర్ చేసి క్యాప్షన్ కూడా పెట్టారు, ఇది మా ఇంట్లోని ఒక పెంపుడు కుక్కలాగా అయితే బ్రతకలేదు, ఇది మా కుటుంబంలోనే ఒక సభ్యుడిగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా ఎంతో బాగా ఆదరించింది. అలాంటి డాగు బగీర ఇప్పుడైతే లేదు. ఈ వార్త మాకి చాలా తీవ్ర మనస్తాపాన్ని అయితే గురి చేస్తుందని అంటే ఎన్టీఆర్ గారు అయితే కొన్ని ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది, అలా పిక్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రజెంట్ సోషల్ మీడియా మీద ఈ పిక్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఈ పిక్స్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు అయితే ముఖ్యంగా తన సానుభూతిని అయితే వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ప్రజెంట్ ఇది హాట్ టాపిక్ గా అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా ఒక స్టార్ హీరో వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఈ సినిమా అప్డేట్ ఆ సినిమా అప్డేట్ అని అయితే పెడుతూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం తన పెంపుడు జంతువు అయిన బగీరా గురించి అయితే పోస్ట్ పెట్టడం వల్ల అయితే ఒక మెట్ అయితే ఎక్కడ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ అభిమానులు అయితే కాళ్ళు ఎగరేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ఇది అనే లెక్కలు అయితే వాళ్ళైతే చూస్తున్నారు. ఎందుకంటే అంత స్టార్ హీరో అయ్యి ఉండ కూడా ఇలాంటి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ గారు సినిమాలో చూసినట్టు కాదండి, బయటని చాలా సెన్సిటివ్ మైండ్తో సెన్సిటివ్ మనసుతో ఆయన ఉంటారని అయితే క్లియర్గా ఇలాంటి విషయాలు పోస్ట్ చేసినప్పుడు అయితే మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి విషయాలు ప్రజెంట్ అయితే సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి. అలాగే మనం కూడా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున అయితే మన బగీరా గారికి అయితే రెస్ట్ అయితే చెప్దాం ఫ్రెండ్స్. అలాగే మనకు ఇలాంటి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడే అందిస్తున్నా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.